మై ఛానల్. ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్ ఆగస్ట్ 28, 2031 వరకు చూద్దాం. ఈ ఛానల్లో వీడియోస్ చాలా లేట్ అయిపోయింది పెట్టడం, గ్యాప్ వచ్చేసింది. అండ్ ఇప్పటి నుండి ఐ ట్రై మై లెవెల్ బెస్ట్ టు కంటిన్యూ వీడియోస్. ఫస్ట్ క్వశ్చన్, సెమీ వైల్డ్ బోవిన్ జీవి మిథున్ బోన్ ఫ్రంటాలిస్ను మొదటిసారిగా ఏ రాష్ట్రం నమోదు చేసింది? సెమీ వైల్డ్ బోవిన్ జీవి మిథున్ బోస్ ఫ్రంటాలిస్ను మొదటిసారిగా ఏ రాష్ట్రం నమోదు చేసింది? ఆప్షన్స్: ఏ అస్సాం, బి సిక్కిం, సి మణిపూర్, డి నాగాల్యాండ్. ఆన్సర్ ఆప్షన్ ఏ అస్సాం. సెమీ వైల్డ్ బోవిన్ జీవి మిథున్ బోస్ ఫ్రంటాలిస్ను మొదటిసారిగా అస్సాం రాష్ట్రం నమోదు చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, అండర్ 17 వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2024 ఎక్కడ జరిగింది? అండర్ 17 వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2024 ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ టోక్యో, జపాన్, బి అమ్మన్, జోర్డాన్, సి బీజింగ్, చైనా, అండ్ ఆప్షన్ డి న్యూఢిల్లీ, భారతదేశం. ఆన్సర్ ఆప్షన్ బి అమ్మన్, జోర్డాన్. అండర్ 17 వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2024 అమన్, జోర్డాన్లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల బర్డ్ ఫ్లూ లేదా ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వ్యాప్తిని ఏ రాష్ట్రం నివేదించింది? ఇటీవల బర్డ్ ఫ్లూ లేదా ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వ్యాప్తిని ఏ రాష్ట్రం నివేదించింది? ఆప్షన్స్: ఏ ఒడిశా, బి బీహార్, సి ఉత్తరప్రదేశ్, అండ్ డి జార్ఖండ్. ఆన్సర్ ఆప్షన్ ఏ ఒడిశా. ఇటీవల బర్డ్ ఫ్లూ లేదా ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వ్యాప్తిని ఒడిశా రాష్ట్రం నివేదించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో ఉన్న న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ NILP ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఇటీవల వార్తల్లో ఉన్న న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ NILP ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఆప్షన్ ఏ 6 నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లలలో క్రీడలను ప్రోత్సహించడం. ఆప్షన్ బి 9 నుండి 12వ సంవత్సరం గల విద్యార్థులకు ఆహారం అందించడం. ఆప్షన్ సి కళాశాల విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు అందించడం. ఆప్షన్ డి 15 ఏళ్ళు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న అక్షరాస్యత లేని వారితో అక్షరాస్యతను ప్రోత్సహించడంలో రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు మద్దతు ఇవ్వడం. ఆన్సర్ ఆప్షన్ డి 15 ఏళ్ళు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న అక్షరాస్యత లేని వారిలో అక్షరాస్యతను ప్రోత్సహించడంలో రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు మద్దతు ఇవ్వడం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి సుఖ్ శిక్షా యోజనను ప్రారంభించింది? ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సుఖ్ శిక్షా యోజనను ప్రారంభించింది? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, బి గుజరాత్, సి హిమాచల్ ప్రదేశ్, డి ఉత్తరాఖండ్. ఆన్సర్ ఆప్షన్ సి హిమాచల్ ప్రదేశ్. ఇటీవల హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సుఖ్ శిక్షా యోజనను ప్రారంభించింది. వరల్డ్ వాటర్ వీక్ 2024 థీమ్ ఏమిటి? ఆప్షన్ ఏ బ్రిడ్జింగ్ సరిహద్దులు, శాంతియుత మరియు స్థిరమైన భవిష్యత్తు కోసం నీరు. ఆప్షన్ బి నీటి విలువ. ఆప్షన్ సి భూగర్భ జలం అదృశ్యాన్ని కనిపించేలా చేస్తుంది, మార్పును వేగవంతం చేస్తోంది. ఆన్సర్ ఆప్షన్ ఏ బ్రిడ్జింగ్ సరిహద్దులు, శాంతియుత మరియు స్థిరమైన భవిష్యత్తు కోసం నీరు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న కిలిమంజారో పర్వతం ఏ దేశంలో ఉంది? ఆప్షన్ ఏ బోట్స్వానా, బి కాంగో, సి టాంజానియా, డి ఇథియోపియా. ఆన్సర్ ఆప్షన్ సి టాంజానియా. కిలిమంజారో పర్వతం టాంజానియా దేశంలో ఉంది. నెక్స్ట్, ఇటీవల నేషనల్ సెక్యూరిటీ గార్డ్ NSG కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ బి శ్రీనివాసన్, RK విశ్వకర్మ, అశోక్ కుమార్, అరుణ్ సింగ్. ఆప్షన్ ఏ బి శ్రీనివాసన్ ఇది కరెక్ట్ ఆన్సర్. ఇటీవల నేషనల్ సెక్యూరిటీ గార్డ్ NSG కొత్త డైరెక్టర్ జనరల్గా బి శ్రీనివాస్ నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈస్టర్న్ ఎక్వైన్ ఎన్సెఫాలిటిస్ ట్రిబ్లీ ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ వ్యాధికారక కారణంగా వస్తుంది? ఆప్షన్ ఏ బ్యాక్టీరియా, బి ఫంగస్, సి వైరస్, డి ప్రోటోజోవా. ఆన్సర్ ఆప్షన్ సి వైరస్. ఈస్టర్న్ ఎక్వైన్ ఎన్సెఫాలిటిస్ ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది
వైరస్ కారకంగా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ 2 రాష్ట్రాలు మతపరమైన సర్క్యూట్ కృష్ణా గమన్ పాత్ అభివృద్ధిని ప్రకటించింది? ఏ ఉత్తరాఖండ్ మరియు హిమాచల్ ప్రదేశ్, బి ఒడిశా మరియు జార్ఖండ్, సి ఉత్తరప్రదేశ్ మరియు బీహార్, ఆప్షన్ డి మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్. ఆన్సర్ ఆప్షన్ డి మధ్యప్రదేశ్ మరియు రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో చూసిన ఫరక్కా బ్యారేజ్ ఏ నదిపై ఉంది? ఆప్షన్స్ ఏ గంగా, బి కావేరి, సి కృష్ణ అండ్ డి గోదావరి. ఆన్సర్ ఆప్షన్ ఏ గంగా. ఇటీవల వార్తల్లో కనిపించిన ఫరక్కా బ్యారేజీ గంగా నదిపై ఉంది. ఇటీవల భారతదేశం యొక్క 2వ అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాట్ ఏ ప్రదేశంలో ప్రారంభించబడింది? ఆప్షన్స్ ఏ ముంబై మహారాష్ట్ర, బి కొచ్చి కేరళ, సి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ అండ్ ఆప్షన్ డి చెన్నై తమిళనాడు. ఆన్సర్ ఆప్షన్ సి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల అత్యవసర నిర్వహణపై 2వ ఇండో రష్యన్ కమిషన్ సమావేశం ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ చండీగఢ్, బి మాస్కో, సి న్యూఢిల్లీ అండ్ డి చెన్నై. ఇటీవల అత్యవసర నిర్వహణపై 2వ ఇండో రష్యన్ కమిషన్ సమావేశం ఆప్షన్ బి మాస్కోలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 61వ జాతీయ చెస్ ఛాంపియన్షిప్ విజేత ఎవరు? ఆప్షన్ ఏ నీలాష్ సాహా, బి సూర్యశేఖర్, సి కార్తీక్ వెంకటరామన్, డి విక్రాంత్ సింగా. 61వ జాతీయ చెస్ ఛాంపియన్షిప్ విజేత కార్తీక్ వెంకటరామన్, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ఏటా ఏ రోజును జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటారు? ఆప్షన్స్ 27 ఆగస్ట్, 28 ఆగస్ట్, 29 ఆగస్ట్, 30 ఆగస్ట్. ఆన్సర్ 29 ఆగస్టున ఏటా జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటారు. ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ రిటైర్డ్ స్పోర్ట్స్ పర్సన్ ఎంపవర్మెంట్ ట్రైనింగ్ రీసెట్ కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆప్షన్స్ ఏ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ, బి రక్షణ మంత్రిత్వ శాఖ, సి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఆన్సర్ ఆప్షన్ ఏ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల బీహార్ ముఖ్యమంత్రి ఏ ప్రదేశంలో అత్యాధునిక స్పోర్ట్స్ అకాడమీ మరియు స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభించారు? ఆప్షన్స్ ఏ పాట్నా, బి రాజ్గిర్, సి గయా, డి నలంద. ఆన్సర్ ఆప్షన్ బి రాజ్గిర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించిన సబీనా షోల్ ఏ సముద్రంలో ఉంది? ఆప్షన్స్ ఏ ఎర్ర సముద్రం, బి నల్ల సముద్రం, సి దక్షిణ చైనా సముద్రం, డి అరేబియా సముద్రం. ఆన్సర్ ఆప్షన్ సి దక్షిణ చైనా సముద్రం. న్యూఢిల్లీ ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ అసోచామ్ పర్యావరణం మరియు కార్బన్ కాన్ఫరెన్స్ను ప్రారంభించింది? ఆప్షన్స్ ఏ వ్యవసాయ మంత్రిత్వ శాఖ, బి కొత్త పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ, సి పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ, డి పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఆన్సర్ ఆప్షన్ సి పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో కనిపించిన సందేహాస్పద ఓటరు లేదా డి ఓటర్ అనే పదం ప్రధానంగా ఏ ఈశాన్య రాష్ట్రంలో ఉపయోగించబడింది? ఇటీవల వార్తల్లో కనిపించిన సందేహాస్పద ఓటరు లేదా డి ఓటర్ అనే పదం ప్రధానంగా ఏ ఈశాన్య రాష్ట్రంలో ఉపయోగించబడింది? ఆప్షన్స్ ఏ అస్సాం, బి నాగాల్యాండ్, సి మణిపూర్, డి మిజోరాం. ఆన్సర్ ఆప్షన్ ఏ అస్సాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఆఫ్ కోర్స్ ఈ ఛానల్లో ఇంకా వీడియోస్ డైలీ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. కరెంట్ అఫైర్స్ మ్యాక్సిమం అప్లోడ్ అవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎన్ని రోజులు గ్యాప్ ఇచ్చినందుకు సారీ. థ్యాంక్ యూ.